అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే మానసికంగా ఎట్లా సంసిద్ధత ఉండడం. శారీరకంగా టెస్టులు చేయడంలో ఎక్కడైనా ఒకటే, ఏ హాస్పిటల్ అయినా ఒకటే, కానీ మానసికంగా మనం సంసిద్ధం అవ్వాలి అనేది దాని గురించి మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే మానసికంగా మనం సంసిద్ధమైనాము, మానసికంగా మనం స్ట్రాంగ్ అయినాము అంటే గర్భం రావడం చాలా చాలా ఈజీ. అందరికి ఎట్లా వస్తుందో మనకు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు అది లేకుండా డౌట్, తర్వాత తొందర, ఎదురు చూడటం, ఇవన్నీ ఉండి మనకి అది ఈజీగా రాలేకపోతుంది. మనం ఎన్నో టెస్టులు చేయించుకుంటానికి డౌట్ పడాలి, కష్టం, నాకు భయం అయినా ఇంజెక్షన్ ఎన్ని అయినా వేసుకొని మనం టెస్టులు చేసేసుకుంటాం. కానీ మానసికంగా నాకు కూడా వస్తుంది అని ఆలోచన వచ్చేదానికి కూడా మనకి ధైర్యం చాలట్లా. ఒక్కొక్కసారి ఆ డౌట్ వచ్చేస్తుంది, నాకు ఎప్పటికైనా వస్తుందా అంటే, నాకు వస్తుంది నాకు అని అన్నీ బాగానే ఉంది అంటున్నారు అని ఉన్నా కూడా ఎక్కడో ఒక్కొక్కసారి ఈ డౌట్ అది వచ్చినప్పుడు మనం దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాము. సో కాబట్టి ఇప్పుడు మనం మానసికంగా ఎట్లా సంసిద్ధం అవ్వాలి అనేది, ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా అట్లనే అనుకోవాలి. ఎక్సర్సైజ్ మనం చేసి చేసి అలవాటు, అట్లా ఇది ఇట్లా ఆలోచించడం కూడా అలవాటు చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మెడిటేషన్ మనకి స్లోగా అలవాటు అయ్యి మెడిటేషన్ వల్ల ఏమంటే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. అప్పుడు ఈ నెగటివ్ థాట్స్ అంత ఈజీగా రాదు. లేదంటే నెగటివ్ థాట్స్ వచ్చి అది స్టిల్ లాగా కాకుండా వీడియో లాగా పోతూనే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర టక్కమని, ఓ నాకు ఇది ఆలోచించాల్సిన అవసరం లేదు కదా అని మళ్ళీ మనం నార్మల్కి వచ్చేసేయచ్చు. సో అందుకని ఇప్పుడు మనం దీని గురించే ఎక్కువ చెప్పబోతున్నాము, తెలుసుకోబోతున్నాం. సో మనకి ఇది ఇప్పుడు మనకి బిడ్డ లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, కొన్నేళ్ళు అయిపోయింది అంటే మెయిన్ ప్రాబ్లం శారీరక లోపం, పెద్ద లోపం కాదు. ఎందుకని దానికి టెస్టులు ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ ఉంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంది? మన ఆలోచన, మన డౌట్, మన భయం, మన బాధ. అది ఎవరికి తెలుసు? మనకే తెలుసు, వేరే వాళ్ళకి తెలీదు. అది ఏ టెస్ట్లో కూడా రాదు. కానీ కొన్ని విషయాల ద్వారా మనం కనుక్కోవచ్చు. అది ఏంటి అనేది కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు ఎట్లా అది తెలుసుకోవాలంటే, ఇప్పుడు మనకు ఒక దగ్గర పొగ ఉండింది అనుకో, ఖచ్చితంగా నిప్పు ఎక్కడో ఉంది పక్కనే, అందుకని అక్కడి నుంచే పొగ వస్తుంది. అట్లా ఈ కంప్లైంట్ చెప్తున్నారు, ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఈ డౌట్గా అడుగుతున్నారు, లేదా టెస్ట్లో ఈ మార్పు వచ్చింది, ఇదంతా మనం లింక్ చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు మీకు తెలుసుకోవాలంటే, ఇది తెలుసుకునే కొద్దీ ఎందుకంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, చేసుకొని మనం దాని నుంచి బయటపడాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, తెలుసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడానికి ముఖ్యమైన అడ్డం ఉంది. ఏం అడ్డం? ఎవరు అడ్డం? ఎవరు మనకు అడ్డంగా ఉంటారు? ఏమా? మన ఫీలింగ్స్. మనం కాకుండా అంటే మన ఫీలింగ్స్ ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? సొసైటీ, ఇంకా ఫ్యామిలీ. కాబట్టి వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తున్నారు, మనం వేరే రకంగా ఆలోచిస్తున్నాం. అది పెద్ద ప్రాబ్లం ఇక్కడ మనం పాజిటివ్గా అయ్యేదానికి. ఫస్ట్ శారీరకంగా చూస్తాము. మనకి యూట్రస్, ఓవరీ, ట్యూబ్. సో మనం ఇది వరకు టెస్ట్లు విడివిడిగా చేస్తాం. ఎగ్ బాగుందని ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం, ట్యూబ్స్ బాగున్నాయా అనేది హెచ్ఎస్జీ కానీ ఎస్ఎస్జీ కానీ లాప్రోస్కోపీ కానీ చూస్తాము. తర్వాత ఈ మగవాళ్ళకు కణాలు బాగున్నాయా, సో ఈ హార్మోన్స్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, అట్లా హార్మోన్స్ అది చూస్తాము. తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్ టెస్ట్ చేస్తాం, స్పర్మ్స్ పోతున్నాయా లేదా అనేది. ఇవి అన్నీ విడివిడిగా అన్నీ బాగున్నా, శారీరకంగా బాగుంటే ఏదో ఒక టైంలో ఇది లోపల ఇవి అన్నీ కలిసి పని చేస్తే ఖచ్చితంగా వస్తుంది. శారీరకంగా బాగుంటే, మనం దానికి అనుకూలంగా ఉంటే, ఆ హార్మోన్స్, ఇమ్యూన్ ఫంక్షన్ రెండు బాగున్నప్పుడు వస్తుంది. లోపల ఫంక్షన్ ఏంటంటే రెండు, ఒకటి ఫర్టిలైజేషన్, ఇంకోటి ఇంప్లాంటేషన్. ఫర్టిలైజేషన్ అంటే ఈ అండం విడుదలైనప్పుడు ట్యూబ్ తీసుకొస్తుంది, కణాలు ఇక్కడ పోయి కలుసుకొని పిండంగా తయారవుతుంది, ఎంబ్రియో ఫామ్ అవుతుంది. రెండోది ఆ ఎంబ్రియో, అది ఫర్టిలైజేషన్.
ఆ ఎంబ్రియో యూట్రస్లో వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. ఈ ఫెర్టిలైజేషన్కైనా ఒక్కొక్కసారి కొంచెం టెన్షన్ పడినా అది ఫెర్టిలైజ్ అయిపోవచ్చు, కానీ ఇంప్లాంటేషన్కి మాత్రం ఖచ్చితంగా మనం రిలాక్స్డ్గా ఫ్రీగా ఉండాలి. ఈ ఎగ్ డెవలప్మెంట్కి ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్, రిలీజ్కి ఎల్హెచ్ అనే హార్మోన్, ఈ పిండం అతుక్కునేదానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్, అతుక్కొని ప్రెగ్నెన్సీ మెయింటైన్ అయ్యేదానికి. సో ఈ ప్రొజెస్ట్రాన్ అనేది ఎట్లా అంటే, మనం టెన్షన్ పడినప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్, కొంచెం టెన్షన్ పడినా, కొంచెం ఆలోచించినా ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గిపోతుంది, అతుక్కోదు, లేదా అతుక్కుని కూడా నిలబడకుండా వచ్చేస్తుంది. సో అది ఇక్కడ కొంచెం టెన్షన్ అంటే ప్రొజెస్ట్రాన్ తగ్గుతుంది, కొంచెం ఎక్కువ టెన్షన్ అంటే ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రాదు. అన్నీ బాగానే ఉంటుంది, ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రాదు, గ్రోత్ సరిగ్గా ఉండదు, ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోయి రిలీజ్ అవ్వదు. అట్లే మగవాళ్ళకు కూడా టెన్షన్ పడినప్పుడు, అంటే కణాలు చాలా కారణాల వల్ల తక్కువ అవుతుంది, కానీ ఈ స్ట్రెస్ దాంతోపాటు అమ్మ నాకు తగ్గిపోయిందే, పెరుగుతుందా లేదా అనే టెన్షన్ ఉన్నప్పుడు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అప్పుడు అది ఎఫెక్ట్ అయ్యి అప్పుడేమవుతుంది, అది 7 కౌంట్ కూడా పెరగడం ఆలస్యం అవుతుంది, డిలే అవుతుంది అనమాట. సో మన స్ట్రెస్ అనేది ఎగ్ డెవలప్మెంట్ వాటిలో అయినా, లేదంటే ఇంప్లాంటేషన్లో అయినా చూపిస్తుంది. సో ఈ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇది చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది. నేను మన ఎక్స్పీరియన్స్లోనే చూసేసిన, శారీరకంగా ఎన్ని పనులు చేసినా, ఒక మేడం అయితే 48 అవర్స్ జర్నీ సిట్టింగ్లోనే, ఇక్కడి నుంచి లక్నో, ఇక్కడ బెంగళూరు నుంచి లక్నోకి పోయింది, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్. అది దీని గురించి ఆలోచించే పరిస్థితి, ఐవీఎఫ్ ఫెయిలియర్ తర్వాత అది ఆ నెల వచ్చేసింది. అట్లా ఇంట్లో ఎగ్జామ్ రాసినప్పుడు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, ఇంట్లో పెళ్ళి జరిగినప్పుడు, ఇల్లు మారినప్పుడు, ఇటువంటి టైంలో దీని గురించి ఆలోచించనే లేదు. కాంటాక్ట్ కూడా ఎప్పుడు ఉన్నారో గుర్తులేదు. అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రయల్ అనేది అక్కడ లేదు. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అంటే ఈ అతుక్కోవడం, ఇంప్లాంటేషన్ బాగా జరిగిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఎంబ్రియో ఎండోమెట్రియల్ క్రాస్ టాక్ అంటాం. ఈ పిండం వచ్చి ఈ లైనింగ్ని అతుక్కోవాలి. ఇది ఒక ఫారిన్ బాడీ. సో ఇది ఇక్కడ బయట టిష్యూస్కి మెటర్నల్ దీనికి ఏమీ ఎక్స్పోజే కాకూడదు. అయితే ఇప్పుడు ఇది ఒక గ్రాఫ్ట్ లాగా, ఆర్గన్ గ్రాఫ్ట్ లాగా రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇవి అన్నీ పర్ఫెక్ట్గా జరగాలంటే ఇమ్యూనిటీ బాగుండాలి, అందుకే విటమిన్ లెవెల్స్ బాగుండాలి. రెండోది మన హార్మోన్స్, మన థింకింగ్. ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ బాగున్నప్పుడు ఇది ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ బాగుంటుంది, ఇది ఇంప్లాంటేషన్ చాలా బాగా జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మన ఆలోచనలు హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా ఇది బాగా పనిచేసేస్తుంది. లేదంటే డిజైర్ బిలీఫ్, స్ట్రాంగ్ ఇష్టం, అంటే ఆ ఆలోచన మళ్ళీ 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 చెప్పినప్పుడు, డౌట్ లేకుండా చెప్పినప్పుడు, ఫస్ట్ మనకు ఒక్కొక్కసారి డౌట్ ఉంటుంది, కానీ రిపీట్ చేసి ఆ డౌట్ని కూడా, ఏ డౌట్ ఆ డౌట్ని చూసి మళ్ళీ మనం దాన్ని క్వశ్చన్ చేసి, అది దానికి ఎవిడెన్స్ చూపించి దాన్ని వదిలేసేసి ఆ ఇష్టానికి మనం పవర్ ఇచ్చినప్పుడు ఇది ఈజీగా జరిగిపోతుంది. కానీ అదే ఎదురు చూస్తే, కొంతమంది అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను కాబట్టి నాకు రావాలి, ఎదురు చూసినప్పుడు అది పని చేయలేకపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, మనం దాని మీద ఇది ఉంటుందా లేదా అట్లా అన్నప్పుడు ఇది డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం ఏమనుకుంటున్నాము, మన ఆలోచన ఈ పని మీద ఇంత ఇంపాక్ట్ ఉంటుందని తెలియదు. మనం ఏమనుకుంటే, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నన్ను ఎదురు చూడడం తప్పు కాదు కదా అనుకుంటున్నాం. అనుకొని జస్టిఫై చేసుకొని అదే మళ్ళీ చేసినప్పుడు ఇది రావట్లే. మళ్ళీ మనం రీజన్స్ బయట వెతుకుతున్నాం, నాకు ఎగ్ బాగుంది కదా, అది బాగుంది కదా, కానీ ప్రాబ్లం ఇది అని మనం తెలుసుకొని, అది అందుకనే ఎక్స్పెక్టేషన్ వదలాలి అని దానికోసం ఏం చెప్తామంటే, ఒక్కొక్కసారి అవుటింగ్ పొమ్మంటున్నాము, లేదంటే ట్రీట్మెంట్ని బ్రేక్ తీసుకొని, అన్నీ బాగానే ఉంది ట్రీట్మెంట్ ఓకే, ఒక 2 months అన్నీ, డయట్ కూడా ఏం చేయొద్దు మీరు, అంటే దీని గురించి ఆలోచించొద్దు అని చెప్తాము. అటువంటి టైంలో ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తుంది. కొంతమంది తొందరలో ఉంటారు. ఇప్పుడు నాకు ఇంకా పిల్లలు లేదు, మా చెల్లెలకో తమ్ముడికో పెళ్ళి వచ్చేస్తుంది, వాళ్ళు మాకు ముందు ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఇంకా వీళ్ళు అందరూ ఏమనుకుంటారు, ఎట్లా అంటారు. సో అందుకని
మనం అదే గురించి ఒకటి ఆలోచిస్తాం, లేదంటే మనకు డౌట్ వచ్చేస్తుంది మన మీద. ఈ డాక్టర్ అన్నీ బాగానే ఉందని చెప్తున్నారు, ఏమైనా లేకపోతే నాకెందుకు రాలే, ఇట్లా ఉన్నప్పుడు ఇది పని చేయదు. సో దీని గురించి మనం తెలుసుకుంటే, అందుకనే ఇప్పుడు ఫ్యామిలీ సొసైటీ వల్లనే మన ఆలోచన మన టెన్షన్ వస్తుంది. కాబట్టి శారీరకంగా బాగున్నప్పటికీ మనకి లేట్ అవుతుంది. సో అది మనం తెలుసుకోవాలి. చాలాసార్లు తెలుసుకోవడం ఒప్పుకోలేకపోతున్నాం. మనకి మన ఫ్యామిలీ, మన పెద్దవాళ్ళు మంచివాళ్ళు, మనకి గౌరవం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ వాళ్ళ ఆలోచనలను అట్లనే, వాళ్ళు వేరే, వాళ్ళ ఆలోచన వేరే. వాళ్ళ ఆలోచనలు మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లే. మనం దాన్ని పక్కన పెట్టేసేసి మన కోసమే మన బిడ్డని మనం కంటున్నాము. సో దీంట్లో ఇది ఒక ప్రావర్బ్, ఇఫ్ యూ ఇగ్నోర్ ద డ్రాగన్ ఇట్ విల్ ఈట్ యూ. డ్రాగన్ అనేది మనకు తెలుసు, అంటే ఇది ఒక పెద్ద మృగం అనమాట. ఇఫ్ యూ ట్రై టు కన్ఫ్రంట్ ఇట్ విల్ ఓవర్ పవర్ యూ. ఇఫ్ యూ రైడ్ ద డ్రాగన్ యూ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్స్ మైట్ అండ్ పవర్. ఇది ఎగ్జాక్ట్గా మన ఫ్యామిలీ సొసైటీకి సరిపోతుంది. ఎట్లా అంటే, ఇఫ్ యూ ఇగ్నోర్ ద డ్రాగన్ ఇట్ విల్ ఈట్ యూ. నువ్వు దాన్ని పట్టించుకోకపోతే అది నిన్ను తినేస్తుంది. ఎట్లా? వాళ్ళు డౌట్ పెట్టేస్తారు. ఇట్లనే నీకు ఈ పెద్ద ప్రాబ్లం నీకు ప్రాబ్లం లేకపోతే ఎందుకు రాదు, అందరికి వచ్చేస్తుంది కదా, ఏదో ప్రాబ్లం ఉంది. ఇట్లా డౌట్ పెట్టి మనం వాళ్ళని ఎదిరించి అడగలేము, చెప్పలేము. కానీ ఆ డౌట్ మనలో ఉంది, అది పెద్దగా అయిపోయి నిజంగా వాళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి ఆలోచించి మనల్ని అది ఆలోచన తినేస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడే, ఎవరైనా అడిగినప్పుడే డాక్టర్ని కూడా గట్టిగా అడుగుతారు, నాకెందుకు రాలే, నిజంగా నాకు వస్తుందా, నాకు కెపాసిటీ ఉందా, అన్నీ బాగుంది అంటున్నారే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళైనా అడుగుతారు, నువ్వు గట్టిగా అడగాలని, లేదా పక్కన వీళ్ళ డౌట్ పెట్టినప్పుడైనా అట్లా అడుగుతారనమాట. ఇఫ్ యూ కన్ఫ్రంట్ ద డ్రాగన్ ఇట్ విల్ ఓవర్ పవర్ యూ. మనం వాళ్ళని ఏమైనా అడిగితే వాళ్ళు 2-3 కలిసి మనల్ని ఇంకా గట్టిగా ఏమైనా చెప్పి చేస్తారు. సో అది కాదు. మూడోది ఏంటంటే, ఇఫ్ యూ రైడ్ ద డ్రాగన్ యూ విల్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్స్ మైట్ అండ్ పవర్. మనం ఏం చేయాలి, దీని గురించి మనం కొద్దిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏంటంటే, ఫ్యామిలీ కానీ సొసైటీకి ఒక స్టాండర్డ్ ఉంది. ఏముంది? నీకు బిడ్డ ఉంటే నువ్వు పాస్. నీకు ఎంత చదువు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పరపతి ఉన్నా, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా నువ్వు ఫెయిలే. సో ఇది సమాజం ఒక పద్ధతి అన్నమాట. దీంట్లో నువ్వే ఫెయిల్ అంతే. అంటే అక్కడ సెల్ఫ్ బాగా హర్ట్ అయిపోతుంది. అది మనం తెలుసుకోవాలి. ఐఎమ్ నాట్ అ ఫెయిలియర్. నువ్వు ఎన్నిసార్లు చెప్పుకో, ఐఎమ్ నాట్ అ ఫెయిలియర్, ఇట్ ఈస్ ఓన్లీ మై ఎఫర్ట్స్ ఆర్ ఓన్లీ ఫెయిల్డ్. దట్ డజంట్ మీన్ ఐఎమ్ ఎ ఫెయిలియర్. ఇది మనం ఎక్కడో ఒక దగ్గర మనం తెచ్చుకోవాలి. మన బిడ్డలకి చిన్నప్పటి నుంచే, ప్రెగ్నెన్సీ నుంచే చెప్పాలి. బిడ్డలు ఎంతమంది నేను నీ వల్ల కాదన్నా కూడా నా వల్ల అవుతుంది అని నువ్వు లేయాలి అనేది మనం చెప్పుకోవాలి. మన బిడ్డలకి ఇప్పటి నుంచే అలవాటు చేస్తే వాళ్ళు పెరిగేటప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ కూడా మనకి కావాలి. సో మన యాక్సెప్టెన్స్ తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. మనలో మన అన్ని సక్సెస్, కొన్ని విషయాలు మనం బాగా చేస్తాం, ఒక్కొక్కసారి దీంట్లో మనకు కొంచెం డిలే అవుతుంది. సో మన సక్సెస్ ఒక్కొక్కసారి ఫెయిలియర్, ఒకసారి మిస్టేక్స్, ఏది ఉన్నా కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ మనల్ని మనం ఒప్పుకోవడం. అది ఎందుకంటే ఇట్స్ ఆల్ ఎ ప్రాసెస్. మనం వదిలిపెట్టట్లే. మనం ఎంత స్లోగా పోయినా వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గమ్యాన్ని చేరుకుంటాం. మనల్ని మనం ఒప్పుకోవాలి. మన సెల్ఫ్ వర్త్ షుడ్ నాట్ డిపెండ్ ఎంటైర్లీ ఆన్ ఎక్స్టర్నల్ వాలిడేషన్. వాళ్ళు ఒప్పుకుంటేనే నేను నన్ను ఒప్పుకుంటా. వాళ్ళు ఎవ్వరు కాదు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎక్కడో ఒక దగ్గర ఈ ఆలోచన మనకు మళ్ళీ వచ్చేసేయాలి. జస్ట్ బికాస్ దెర్ ఈస్ అ డిలే దట్ డజంట్ మీన్ యు ఆర్ వర్త్లెస్. ఎంతమంది చెప్పినా ఇది కాదు, అది మనం అనుకోవాలి. సో అందుకనే మన ఇష్టం, అందుకనే నేను చెప్తా, మన ఇష్టమే మన సక్సెస్. నాకు నా బిడ్డ కావాలి, నా ఇష్టం కోసం మాత్రమే, వేరే వాళ్ళు చెప్పుకునే దానికోసం కాదు, వేరే వాళ్ళకు ప్రూవ్ చేసుకునే దానికి కాదు. నా ఇష్టం కోసం నా బిడ్డని, అది మన కడుపులో నుంచి రావాలి. అది వచ్చినప్పుడు నా ఇష్టమే సక్సెస్. నేను చేసే ప్రతి ఎఫర్ట్ సక్సెస్ తీసుకొస్తుంది. నేను హ్యాపీగా వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా నా బిడ్డ నన్ను వెతుక్కొని వస్తుంది. సో ఇది మన ఆలోచనలు. ఎట్లా అంటే, మన మనసు ఒక గార్డెన్ అంటే థాట్సే చెట్లు, ప్లాంట్స్.
సో మనం ఏ మొక్కలు నాటుతున్నాము, ఏం కేర్ తీసుకుంటున్నాము, మనకు మంచి ఆలోచనలు పాజిటివ్ థాట్స్ చేసేతనకి వీ నీడ్ టు, ఇది పాజిటివ్ థాట్స్ రావడానికి ఏం చేయాలి, వీ నీడ్ టు సో ద పాజిటివ్ థాట్స్ సీడ్స్. తర్వాత ఏం చేయాలి, మనం నర్చర్ చేయాలి, దాన్ని నీళ్ళు వేసుకొని. అంత ఈజీగా రాదు, మనం దాన్ని కల్టివేట్ చేసుకోవాలి. ఆ థాట్కి మనం పరిచయం అయిపోవాలి. అందుకనే వీడియోస్ చూడమంటున్నాం. సో దానికి మన అఫర్మేషన్ చెప్పుకోవాలి, దానికి జర్నలింగ్ లాగా రాసుకోవాలి. ఎవరైనా ఒకరితో మనం అది చెప్పుకోవాలి, పాజిటివ్ థాట్స్. నేను మంచి తల్లినే, నా ఇష్టం కోసమే నా బిడ్డని కంటున్నాను, నా బిడ్డ కోసం నేను ఇదంతా చేసే డయట్ ఎక్సర్సైజ్ దానికోసమే చేస్తాను. ఇటువంటి ఆలోచన మనకు అలవాటయ్యి అప్పుడు అది పాజిటివ్గా స్ట్రాంగ్గా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ నెగటివ్ థాట్స్ నువ్వు ఏం చేయబట్ల కలుపులాగా మొలిచేస్తుంది. వాళ్ళు ఒక్క రాయి వేసేసి వెళ్ళిపోతారు అంతే. అది పెరిగి 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 గూడు కట్టుకొని కూర్చుంటుంది తలంలో అంతే. వాళ్ళు ఇంకోటి మనం ఏం చేస్తామంటే, నాకు రాదు కాబట్టే కదా వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని జస్టిఫై చేసుకొని ఇంకా దాన్ని పెంచుకుంటాం. అది ఆ నెగటివ్ థాట్స్ని ఫస్ట్ పంపించేసేసేయాలి. అంటే ఈ ఆలోచన ఇది కూడా మనం చెప్పుకోవాలి, నేను వేరే నా ఆలోచన వేరే. మన చుట్టూ ఉండేవాళ్ళు, తర్వాత మనం చూసే విధానం, మనం పెరిగే విధానం, మన 5 సెన్సెస్ నుంచి మనం తీసుకునే ఇన్పుట్, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, మనకి చెప్పేవాళ్ళు, మన బిలీఫ్ సిస్టమ్, ఇదంతా బట్టి మన ఆలోచనలు మనకు వస్తుంది. కానీ ఎప్పుడైనా ఆలోచనని మనం రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. రీప్రోగ్రామ్ చేయాలంటే పాతది ఇరేజ్ చేసేసి అప్పుడు మనం రీప్రోగ్రామ్ చేయాలి. సో దానికి ఎట్లా అంటే, ఒక స్టోరీ. ఒక ఊర్లో ఒక చిన్న గ్రామం, వాళ్ళ అమ్మ పొలం పనికి పోతుంది. వాళ్ళు 2 అన్నతమ్ముళ్ళు, అన్న పెద్ద, ఒక 10 ఏళ్ళు, తమ్ముడు 6 ఏళ్ళు. 2 అమ్మ దగ్గర పోతున్నారు. అమ్మ కాసేపు మాట్లాడేసి, ఇంక తొందరగా పోండ్రా, ఇంకా మీరు మళ్ళీ చీకటి పడిపోతే కాస్త మీరు స్లోగా పోతే, చాలా దూరం. అది ఒక బావి. ఈ అన్న తొంగి చూస్తున్నాడు, కాలు జారి కింద పడిపోతాడు. కింద నుంచి అరుస్తున్నాడు. అప్పుడు ఈ తమ్ముడు ఏం చేయాలి చూస్తే పక్కన ఒక బకెట్ ఉంది. అన్న అంటే ఇష్టం, అన్నకి ఏదైనా చేయాలి, అన్నని మళ్ళీ కాపాడాలి. ఆ బావిలో బకెట్ ఉంది, పక్కన బకెట్ తాడు వేసి పక్కన ఉంది. ఆ బకెట్ను పంపిస్తే పట్టుకుంటున్నాడు. వీడు కొంచెం లేదు పట్టి లాగుతున్నాడు, కొంచెం జారుతుంది, లాగి మళ్ళీ పైకి కిందికి వచ్చి మొత్తానికి బయట వచ్చేసాడు అన్న. వచ్చిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత పక్కన వాళ్ళందరూ వస్తున్నారు, అందరికీ చెప్తున్నారు, ఊరికి వాళ్ళ అమ్మ వస్తుంది. ఒక్కరు నమ్మట్లా. ఎందుకు నమ్మట్లా? వీడు 6 ఏళ్ళు, వాళ్ళు 10 ఏళ్ళు, వాడిని ఎట్లా వీడు లాగి ఉంటాడు, ఎవరు నమ్మలే. సో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన చెప్తాడు, నేను నమ్ముతున్నాను వీళ్ళు చెప్పింది కరెక్ట్. అప్పుడు ఎందుకు అంటే, అప్పుడు చెప్పాడు, పక్కన ఎవరు లేరు, పక్కన ఎవరైనా ఉంటాడు, నువ్వు చిన్నవాడురా, నువ్వు జాగ్రత్త, నువ్వు ఎట్ట లాగలుగుతావని లాగే ముందే ఆపేసి ఉంటారు. అట్లా ఎవరు చెప్పలేదు కాబట్టి తనకు ఉండేది ఏంది, తన చిన్న పెద్ద ఏం లేదు, మా అన్నని నేను ఇది చేయాలి అంతే. సో ఇక్కడ మనకు కూడా మన బిడ్డ మనకు కావాలి అంతే. ఈ పక్కన వాళ్ళ మాటలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ మనకు చేసింది అన్నీ ఎక్కడో ఒక దగ్గర మనం దాన్ని వదిలేసేయాలి. సో అది చేయకుండా మనం డయట్ బాగా చేస్తున్నాము, ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నాము, రెగ్యులర్గా ట్రీట్మెంట్కి పోతున్నాము, ఇదంతా నీళ్లు పట్టినట్టు. ఈ బాధ, డౌట్, దీనివల్ల ఈ చిల్లికుండలో పోయినట్టు పోతే ఫైనల్గా ఫంక్షనల్ లెవెల్లో, ఫర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్ లెవెల్లో అదేమైపోతుంది, ఆగిపోతుంది అనమాట. అందుకనే లూయిస్ హే, మార్కస్ అరేలియస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ నువ్వు నెగటివిటీ పోగొట్టు. నేనేమంటే పూర్తిగా పోగొట్టకుండా ఒక సగం ముక్కాలు పోయినా కూడా చాలు. మనకి ఇది పాజిటివిటీ పెరిగే కొద్దీ అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో పాజిటివిటీ ఎట్లా అంటే, బుక్స్ మనకు వచ్చి ఇప్పుడు ఉండేది వీడియోస్, మనం ఉండే వీడియోస్ అది చూసి, వాళ్ళు వీడియో చూసేది అదే ఇంతకుముందే చెప్పాను, 2 రకాలుగా హెల్ప్ చేస్తుంది. మనం ఏమైనా అప్సెట్ అయ్యి డౌన్ అయినప్పుడు మనం చూస్తే అది డైవర్షన్ కింద మనకి బాగా హెల్ప్ చేస్తుంది. రెండోది, వాళ్ళందరూ చేయగలిగారు, ఎక్కడో క్యాటర్ పిల్లర్ నుంచి బటర్ఫ్లై అయినారు వాళ్ళంతా, ఊరికే ఒక్క రోజులో రాలే కాన్ఫిడెన్స్. అట్లా మనం కూడా ఈ టైం అనేది కాదు, ఎందుకంటే ఇది లైఫ్ టైం అచీవ్మెంట్. ఆ బేబీని తీసుకురావడం, ఆమె ఎన్నిసార్లు అనేది పర్ఫెక్ట్ బేబీ లేట్ అయినా పర్వాలేదు, నాకు పర్ఫెక్ట్గా ఉండాలి.
అందువల్లనే వచ్చిన తర్వాత ఏం పెద్ద ప్రాబ్లమే కాల. సో ఆ థాట్ ఎంత స్ట్రాంగ్గా నీకు టెంప్లెట్ వేసుకుంటావో అంత బాగా నీకు అదే వచ్చేస్తుంది బేబీ. తర్వాత ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళతో మాట్లాడడం, ఇంట్లో కానీ ఎవరైనా హస్బెండ్ ఎవరితోనో ఈ విషయం గురించి, అందుకనే కపుల్ వాక్ పోమంటాం. కపుల్ వాక్లో మాట్లాడుకోవచ్చు, విడిగా ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు. ఎవరైనా మదర్ కానీ ఆ సపోర్టింగ్ పర్సన్ ఎవరైనా ఒకరితో మాట్లాడుకోవడం, జర్నల్ రాసుకోవడం. ఇది ఎవరు లేరు అంటే ఇప్పుడు మాతోనే మాట్లాడుకోవచ్చు, కౌన్సిలర్స్ ఉన్నారు, మేడమ్స్ ఉన్నారు, నేను ఉన్నాను. రాసుకోవడం, చెప్పుకోవడం, అన్బర్డన్ అయిపోవాలి ఆ బాధ అనేది. ఎందుకంటే మనం వింటాము, అర్థం చేసుకుంటాము, సపోర్ట్ చేస్తాము. డయట్ ఎక్సర్సైజ్ కూడా ఎట్లా అంటే ఇష్టంగా చేయడం. నా బిడ్డ కోసం, నా బిడ్డ ఇమ్యూనిటీ, బిడ్డ వరకు కాదు గ్రాండ్ చైల్డ్ వరకు పోతుంది ఇది. అందుకనే మంచి ఇమ్యూనిటీ ఉండేటట్టు నేను నా బిడ్డ కోసం నేను చేసుకుంటున్నాను అనేది ఆ ఇష్టంగా చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ ప్రోగ్రెస్ గమనిస్తాం. పీరియడ్స్కి ముందు ఉండే పెయిన్స్ తగ్గిపోవడం, బ్లీడింగ్లో కలర్ చేంజ్ అవ్వడం, ఇది టిష్యూస్ లాగా రావడం, ఇవి ఈ చేంజెస్ అనేది మనకు ఆ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. వచ్చే ముందు నేను దగ్గరకు వచ్చేస్తున్నాను. సో మనకి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మనం చేసే, ఇది చెప్తున్నాం కదా, ట్రీట్మెంట్ కానీ డయట్ ఎక్సర్సైజ్ ఇదంతా ఎట్లా అంటే ద పర్సన్ హూ మూవ్స్ అ మౌంటైన్ బిగిన్స్ బై క్యారీయింగ్ అవే స్మాల్ స్టోన్స్ విత్ పేషెన్స్, కరేజ్ అండ్ స్టడీ హ్యాండ్స్. పెద్ద కొండని కదిలిచ్చేది అంతే పెద్ద, దీంట్లో చిన్న చిన్న రాళ్ళని పక్కకు తొలగేది మోయడం అలవాటు ఉన్నప్పుడు అది ఆ అలవాటే, ఆ ఎఫర్టే పెద్దగా అయ్యి మనం పెద్దది సాధించవచ్చు. అట్లా ఒక్కసారిగా ఇప్పుడు మనం అనుకుంటే మంచి బిడ్డగా, పర్ఫెక్ట్ బేబీగా మనం తీసుకోవాలి అని అనుకునేటప్పుడు మనం చేసే ఎఫర్ట్ ఎట్లాంటి ఎఫర్ట్? మనం ఏం చేస్తాం, ఓపికగా ఉంటాం, ధైర్యంతో, డిసిప్లిన్తో. ఓపిక అంటే ఇది టైం తీసుకుంటుంది. ఎందుకంటే బాగా గమనించండి, ఇప్పుడు మనం ఇది ఎంత చేసేటప్పుడు మన సెల్ఫ్ స్ట్రాంగ్ అయిపోవాలి, సెల్ఫ్ డెవలప్మెంట్ రావాలి. అందుకని ఆ గ్రోత్ టేక్స్ టైం. తర్వాత కరేజ్, వెంటనే రిజల్ట్ రాలే, మనకి సిమ్టమ్స్ ఏం కనిపించటంలా, అయినా మనం మూవ్ అవుతూ ఉంటాం డిసిప్లిన్తో. ఇది ఎట్లా అంటే మనం చేసేది ఇట్లా అడుగులేస్తాం, ఎన్నిసార్లు పడి ఉంటామో, ఇట్లా నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు తప్పు చేసి ఉంటామో, ఇవి అన్నీ చేసి తర్వాత సక్సెస్ ఒక రోజు వస్తుంది. సక్సెస్ ఈజ్ విజిబుల్ అండ్ సెలబ్రేటెడ్. కానీ దాని వెనకాల ఇంత ఎఫర్ట్ ఉంటుంది. ఎన్నిసార్లు ఇది ఆల్ పార్ట్ ఆఫ్ ద గ్రోత్. ఆ డిలేని నాకు ఎట్లా చేస్తున్నా, అన్నీ బాగుంది, నాకు ఇప్పుడే రావాలి, ఇప్పుడే, ఎందుకంటే ఫ్యామిలీ ప్రెషర్, అక్కడ సొసైటీ ప్రెషర్. సో మీనింగ్ఫుల్ గ్రోత్ ఎప్పుడు చాలా స్లోగానే ఉంటుంది. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే ఇంత పెద్ద మాన అవుతుంది. ఒక విత్తనం వేసిన పక్కన నెలకు, ఒక సంవత్సరానికో కాదు, ఆ టైం మనం ఇవ్వాలి. సో ఇట్ టేక్స్ 6 months అనేది మనం చెప్తాము, కానీ ఒకసారి 1 year 2 years కూడా అవుతుంది. ప్రొవైడెడ్, ఎందుకు ఇప్పుడు అది గట్టిగా చెప్తున్నానంటే, కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తే చాలు, ఇంట్లో వాళ్ళకి చెప్పేసుకుంటే చాలు. కానీ ఎవరెవరు నేను స్ట్రాంగ్ అయిపోయి నేను మంచి తల్లిగా నన్ను తీర్చిదిద్దుకుంటే ఖచ్చితంగా మంచి బిడ్డ వస్తుంది. నా బిడ్డ మళ్ళీ ప్రోగ్రామింగ్ అవసరం, ఈ ప్రోగ్రామింగే అవసరం లేదు, ఫుల్ ప్రోగ్రామ్ ఇప్పుడే, బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం చేసేయగలుగుతాం. సో అప్పుడు మనం ఇష్టంగా రెగ్యులర్గా చేసినప్పుడు ఫస్ట్ చిన్న చిన్న చేంజెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సక్సెస్ అవుతాము. మనకి కాన్ఫిడెన్స్ కూడా మన మీద మనకి బాగా వచ్చేస్తుంది. అదే తొందరగా రిజల్ట్ అది కూడా ఉంటుంది. కానీ దాంట్లో కూడా మనం చూస్తుంటాం, ఫాస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు రిజల్ట్ రావచ్చు కానీ మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే నేను ఏం పెద్ద చేయలేదు, వాళ్ళు ఎవరో ఏదో చేశారు, ప్రెగ్నెన్సీ వచ్చేది, అందరూ హ్యాపీ, ఏదో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. కానీ నాకు ఆ డౌట్, ఇది ఎట్లా ఉంటుందో ఏమవుతుందో, అదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అని ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ లేకుండా, మెంటల్ రిలాక్సేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చేస్తే వచ్చినప్పటి నుంచి ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంటుంది అనమాట. మనకు అట్లా వద్దు, మనం స్ట్రాంగ్ అయిపోయి వచ్చిన బేబీ ప్రెగ్నెన్సీ బాగుంటుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఒక రేర్ సిచ్యువేషన్. రేర్ అంటే అప్పుడప్పుడు వస్తుంటుంది. హోప్ అనే కండిషన్ ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు ఏమవుతుందంటే, కాన్ఫిడెన్స్ లేదు, ట్రస్ట్ కూడా పోయింది. ఎంత డాక్టర్స్ మీద,
ట్రస్ట్ లేదు. ఈ కండిషన్ ఈమెకి కష్టం, ఆమె కూడా నాకు కష్టం. చాలా రోజుల ముందు ఒక అమ్మాయికి అప్పుడే పెళ్ళయి 10 yearsకి వచ్చింది, లావుగా ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్, పాలిసిస్టిక్ ఓవరీస్, లాప్రోస్కోపీ చేసాము. పీరియడ్స్ కొన్ని రోజులు రెగ్యులర్ అయింది, మళ్ళీ ఇర్రెగ్యులర్ అయింది. ఆమె ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ సరే మానేసింది. 5 years తర్వాత పీరియడ్స్ రాలేదు. ఎప్పటికీ 2 months 3 months వస్తుంది. అప్పుడు 5 months అయింది. సరే స్కాన్ తీసుకుని రమ్మంటే ప్రెగ్నెన్సీ 3rd month, నో ట్రీట్మెంట్. అప్పుడు అడిగినప్పుడు చెప్పింది వాళ్ళ చెల్లెలు డెలివరీ అయ్యి వచ్చినప్పుడు ఈమె ఆ బిడ్డని తీసుకోవడం, ఆ బిడ్డకి స్నానం చేయించడం అన్నీ ఒక 3 months నుంచి ఆమె హ్యాపీగా ఉంది ఆ బిడ్డని చూసుకుని. సో అట్లా ఉన్నప్పుడు ఎక్కడో ఇది ట్రిగర్ అయిపోతుంది. ఆ మదర్హుడ్ని వాళ్ళు ఫీల్ అయిపోతున్నప్పుడు, ఆ సంతోషంగా ఉన్నప్పుడు, దీన్ని బట్టి నాకు బిడ్డ లేదనే బాధ లేనప్పుడు, ఆ బాధ ఉన్నప్పుడు ఇట్లా రాదు. ఆ బాధ లేనప్పుడు న్యాచురల్గా వచ్చేస్తుంది. అంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అదంతటికి అది వస్తుంది. ఇట్లనే ప్రెగ్నెన్సీస్ చాలామందికి వస్తుంది. దీంట్లో తమాషా ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఇదంతా హాస్పిటల్స్ లేనప్పుడు పాతకాలంలో పెద్దవాళ్ళు ఇటువంటి ప్రెగ్నెన్సీస్ కూడా బాగా గమనించి లేట్ అయినా కొంతమందికి పిల్లలు పుడతారు అనేది గట్టిగా చెప్పారు. ఇప్పుడు మనం రివర్స్ చేసేస్తున్నాం. టెస్ట్లు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉన్నాయి, అయినా పెళ్ళి 1 సంవత్సరం రాకపోతే ఇంకా రాదు, కష్టం, 30 ఏళ్ళు అయిపోతే కష్టం అని చెప్పి 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 అన్నీ పని చేయడం అంతే ఫంక్షనల్ లెవెల్లో దాన్ని కట్టడి చేసేసి, అంటే ప్రొజెస్ట్రాల్ లెవెల్ తగ్గిపోయి ఇంప్లాంటేషన్ జరగక ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం, ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పి నీకు కాలిక్యులే డెవలప్ అవ్వకుండా, 7 కౌంటే ఇంప్రూవ్ అవ్వకుండా, ఫంక్షన్ అది కూడా పనితీరుని చేయకుండా చేసేస్తున్నారు. సో ఇది మనం ఒక కొటేషన్ ఉంది ఏంటంటే, అన్ని విషయాల్లో మనం ఇంటర్ప్రెట్ చేస్తుంటా అన్వయించుకుంటాం. కానీ ప్రివైలింగ్ ఐడియా ఏది, బిలీఫ్ ఏముందో, ఇట్ షోస్ ఓన్లీ ద పవర్, షోస్ ద ఫంక్షన్ ఆఫ్ ద పవర్, నాట్ ట్రూత్. అంటే ఏమైనా అర్థం అంటే కొన్ని విషయాలు మనం అన్వయించుకుంటే ఇదే కరెక్ట్ అంటున్నాం. కొంచెం పవర్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే అదే నిజం అని చెప్పి ప్రచారం చేసేస్తారు. అట్లా ఇప్పుడు ఫ్యామిలీ సొసైటీ 30 ఏళ్ళు దాటిపోతే కష్టం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటిపోతే చాలా కష్టం. మన ఇది ఏంటంటే మన లైఫ్ స్టైల్లో అన్ని క్లిక్ ఆఫ్ ద బటన్లో వచ్చేస్తుంది, కాబట్టి ఇది కూడా వచ్చేసేయాలి. సో ఆ తొందరని ఎక్కడో ఒక దగ్గర పోయేసేసి మన ఇష్టం కోసం మన బిడ్డని మనం కన్నప్పుడు మనం స్ట్రాంగ్ అయిపోతాము. వెరీ పర్ఫెక్ట్ బేబీ అందరికీ వస్తుంది. అది హ్యాపీగా ఈజీగా తీసుకోవాలి. కష్టపడి బాధపడి డౌట్ పడి వద్దు. దానికి ఇట్ టేక్స్ టైం. ఆ టైం మనం ఇస్తాం. ఇక్కడ ఏంటంటే మనం బాగా అయినప్పుడు ఎవరున్నా లేకపోయినా నేనున్నాను ఇక్కడ అర్థం చేసుకొని సపోర్ట్ చేసేదానికి మేమున్నాం. అది మీరు అర్థం చేసుకొని, ప్రెగ్నెన్సీ రాకముందు అన్నీ చేసేస్తాను మీకోసం, తర్వాత నేనేం చేయలేను. ఎందుకంటే ముందే అన్ని విత్తనం చాలా బాగా మంచి విత్తనం వేసేస్తే ఊరికే అట్టట్ట నీళ్ళు పోస్తే చాలు. అట్లనే మన బేబీస్ కూడా లైఫ్ లాంగ్ చాలా మంచి వ్యక్తులుగా, చాలా మంచి గ్రేట్ లీడర్స్గా, మన దేశం ప్రపంచవ్యాప్తంగా మంచి లీడర్స్ రావాలి. వేరే దేశమైనా కూడా వస్తేనే మళ్ళీ ఇటువంటిది ఈ వారు ఇదంతా ఇటువంటిది రాకూడదు, మన పిల్లలకి ఇది రాకూడదు అనేది ఎక్కడో ఒక దగ్గర ఆ థాట్ బాగా వస్తే ఖచ్చితంగా మన అటువంటి బిడ్డల్ని, మీరందరూ అటువంటి బిడ్డల్ని కంటారు. మేము ఇక్కడ సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.